అన్ని వర్గాల ప్రజలు మూకుమ్మడిగా కలిసి అధికార పార్టీని గద్దెదించాలని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో జేఏసీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు, తెలగ, బలిజ జేఏసీ సౌత్ ఇండియా కన్వీనర్ దాసరి రాము మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ డబ్బున్న పార్టీ కాదంటూ మంచి ఆశయాలతో ప్రజలకు మంచి చేయడానికి తీసుకొచ్చిన పార్టీ అని తెలిపారు. అందరూ తిడుతున్నా గానీ తను ప్రజలకి మంచి చేయాలని సంకల్పంతో అందరినీ కలుపుకుని వెళ్ళడానికి మాత్రమే నిలబడ్డారని అన్నారు. ఈరోజు మన ఈస్ట్ గోదావరి జిల్లా రాజానగరంకి వచ్చాం. ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా. ఇక్కడ మన జనసేన పార్టీ తరఫున పత్రు బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. అందరినీ కోరుతుంది ఒకటే, ఈ జనసేన పార్టీ డబ్బున్న నుంచి వచ్చిన పార్టీ కాదు, డబ్బు ఎక్కువ పెట్టింది కాదు, డబ్బు సంపాదించుకోవడానికి కాదు, లేదా కేసు నుంచి బయటపడటానికి కాదు. ఇది ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికార సాధన కోసం మనలాంటి పేద వర్గాల నుంచి వచ్చిన పార్టీ, మనలో రాష్ట్ర స్థాయిలో పార్టీ పెట్టి రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించే శక్తి ఎవరికి లేదు. ఆర్థిక వనరులు లేవు, చాలా తక్కువ. ఎప్పుడో ఒకరు వస్తారు. అంతకుముందు కొన్ని దశాబ్దాల తర్వాత ప్రజారాజ్యంలో ప్రయత్నం జరిగింది చిరంజీవి గారి ద్వారా. ఆ రోజు సామాజిక న్యాయం తీసుకురాగలిగారు సమాజంలోకి. జ్యోతిరావు పూలే గారిని పరిచయం చేయగలిగారు. 110 స్థానాలు బీసీలకు ఇచ్చారు. ఆ రోజున రిజర్వేషన్ లేని చోట ఎస్సీలకు ఇచ్చారు. అదొక మార్పు, సామాజికంగా ఒక మార్పు రాగలిగింది సమాజంలో. ఆ పార్టీ ఉండుంటే అద్భుతాలు జరిగేవి. ఆ పార్టీ తీర్చేదాకా అధికారం అనుభవించిన వాళ్ళు ఉండనివ్వలేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పనిచేశారు. మళ్ళీ అదే ఆశయంతో ఈ పేద వర్గాల రాజ్యాధికార సాధన కోసమే ఆయన అన్ని అవమానాలకి, ఇబ్బందులు అన్నిటికీ రెడీ అయ్యి ఈ జనసేన పార్టీ పెట్టి కష్టపడి ముందుకెళ్తున్నాడు. ఆయన దగ్గర కోట్ల రూపాయల డబ్బే లేదు. ఆ సినిమాలో వచ్చిన డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టుకుంటూ పార్టీ నడుపుతున్నాడు. ఓడిపోయినా సరే, తిడుతున్నా, అవమానపరిచినా కూడా ఆయన ఎటు వెళ్లకుండా ప్రజల్లో నిలబడి ధైర్యంగా అధికార పార్టీని ఢీకొంటూ ఈరోజు పార్టీ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఒక మంచి ఆశయాలతో వస్తున్న మన పేద వర్గాల నుంచి వస్తున్న ఈ జనసేన పార్టీకి ఈ రాజానగరం నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలందరూ కూడా అండగా ఉండమని కోరుతున్నాము.